మోస్ట్ కామన్‌గా చాలామందికి ఉండే డౌట్ అండి. డాక్టర్ గారు మాకు స్కాన్స్ నార్మల్‌గా ఉన్నాయి. అయినా సరే తలనొప్పి ఎందుకొస్తుంది అనేది అడుగుతా ఉంటారండి. మనం ఇది చూస్తే హెడేక్స్ బ్రాడ్‌గా 2గా క్లాసిఫై చేస్తామండి. ఒకటి ప్రైమరీ హెడేక్, రెండోది సెకండరీ హెడేక్. అంటే ఎటువంటి కారణం లేకుండా వచ్చే హెడేక్సే ప్రైమరీ హెడేక్స్ అండి. ఏదైనా కారణం లైక్ బ్రెయిన్‌లో ట్యూమర్ ఉన్నా, లేకపోతే ఏదైనా బ్రెయిన్‌లో రక్తనాళాల్లో మార్పులున్నా, బీపీ వల్ల గానీ, ఇట్లాంటి వాటి వల్ల వచ్చే హెడేక్ అండి సెకండరీ హెడేక్స్ అని మనం అంటామండి. సో స్కాన్స్ నార్మల్‌గా ఉండి, బ్లడ్ టెస్ట్ నార్మల్‌గా ఉండి, ఫిజికల్ ఎగ్జామినేషన్ అంతా నార్మల్‌గా ఉండి వచ్చే హెడేక్సే ప్రైమరీ హెడేక్స్ అండి. వీటిని మనం 3 కేటగిరీస్‌గా విభజిస్తామండి మోస్ట్ కామన్. మొదటగా వచ్చే హెడేక్ అంటే మైగ్రేన్ అండి. మైగ్రేన్ అంటే గుర్తుపెట్టుకోండి, దీన్ని మనం స్పార్శం తలనొప్పి అని కూడా అంటాం తెలుగులో. ఒక భాగం ముఖం మీద వస్తూ ఉంటుంది. దీనికి ఒక క్యారెక్టర్ ఉంటుందండి. అది ట్రిగర్స్. ఏదైనా శబ్దాలు విన్నా, బ్రైట్ లైట్స్ ఉన్న స్పేసెస్కి వెళ్ళినా, ఎక్కువగా స్క్రీన్ చూసినా ఈ హెడేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు కొంతమందికి తల తిరిగినట్టు ఉండటం, వాంతి అవటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామందికి వాంతి జరిగాక హెడేక్ అనేది తగ్గుతుందండి. ఇది మైగ్రేన్ అండి. సెకండ్ మోస్ట్ కామన్ మన ప్రైమరీ హెడేక్ అనేది టెన్షన్ టైప్ హెడేక్. ఇది తల చుట్టూరు ఉండే కండరాలు, లైక్ ఆక్సిపిటల్ అంటే వెనకాల భాగంలో ఉండే కండరాలు, మెడ చుట్టూరు ఉండే కండరాలు బిగుతోయిపోవడం వల్ల వచ్చే హెడేక్ అండి. ఇది యాక్చువల్లీ ఎక్కువగా నైట్ టైం వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు వాళ్ళకి నిద్రలేమి కూడా జరుగుతూ ఉంటుందండి. దీనికి మైగ్రేన్ లాగా మనకు ప్రెసిపిటేషన్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమీ ఉండవండి. లాస్ట్ హెడేక్ అండి క్లస్టర్ హెడేక్, ట్రైజెమినల్ అటానమిక్ సెఫాల్జియాస్ అండి. ఇవి మనకి మైగ్రేన్ హెడేక్ లానే ఒక భాగంలో వస్తుంది. ఎక్కువ కంటి చుట్టూరు భాగంలో వస్తుంది. కంటి నుంచి నీరు కారటం, ముక్కు నుంచి నీరు కారటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది స్పెసిఫిక్గా ఒక టైంలో వస్తుంటుంది. అంటే ఒక నెలలో ఒక 7-8 రోజులు వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు నిద్రలో వస్తుంది, నిద్ర లెగిసిపోతూ ఉంటారు. దీన్ని అలారం హెడేక్ అని కూడా మనం అంటూ ఉంటాము. ఇది ఒక 7 to 8 డేస్, ఒక 1 మంత్ వచ్చి ఆగిపోద్ది. వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి సివియర్గా ఉంటుంది, తల బాదుకుంటూ ఉంటారు. తర్వాత ఒక 4 to 5 months కనపడదు. మళ్ళీ ఈ టైప్ ఆఫ్ పీరియాడిక్ హెడేక్ అనేది వస్తూ ఉంటుందండి. ఎటువంటి కారణం లేకుండా స్కాన్స్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ నార్మల్గా ఉండే వచ్చేవి ప్రైమరీ హెడేక్స్ అంటే వీటిని స్పెసిఫిక్గా మనం కేటగరైజ్ చేసి వీటికి ఉన్న ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఏవో చూసి మనం ట్రీట్ చేసుకుంటే చాలా మటుకి ఈ రుగ్మత నుంచి ఉపశమనం జరుగుతుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ అండి.